హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా బుజ్జి అఫీషియల్. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా స్వీట్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా అరకప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పు నిండుగా పాలు తీసుకోవాలి. ఒక మందపాటి మూకిడి పెట్టుకొని అందులో ఆ పాలను పోసుకొని పొంగు వచ్చే వరకు మరిగించాలి. పొంగు వచ్చాక మనం పౌడర్ చేసుకున్న బొంబాయి రవ్వను ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అది ఒక ముద్దలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అది ముద్దలా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది మూకిడికి అంటకుండా వచ్చేలా ఉండాలి. అది తీసి ఒక ప్లేట్లో వేసుకొని అది చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఈలోపు అదే మూకిడిలో ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను వాటర్ని పోసి 2 ఇలాచీలని తుంచుకొని వేసుకోవాలి. పంచదార కొంచెం కరిగాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పంచదార పూర్తిగా కరిగే వరకు ఆగాలి. పాకం అనేది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోద్ది. చేత్తో పట్టుకున్నప్పుడు కొంచెం జిగురుగా అనిపించినప్పుడు ఇది పక్కన పెట్టి ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలిపి మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. నేనైతే బుల్లెట్ షేప్లో చేస్తున్నాను. మనం చేసుకునేటప్పుడు అది క్రాక్స్ లేకుండా చేయాలి. క్రాక్స్ వల్ల నూనెలో వేసినప్పుడు పగుళ్ళు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. సో అవి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా చేసుకోండి. ఒక మూకిడి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని నూనె వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బుల్లెట్ షేపులన్నిటిని వేసేయండి. ఎమ్మటనే గరిటతో కలపకండి. అవి వేగాక వాటంతట అవే పైకి వచ్చినప్పుడు అటు ఇటు తిప్పండి. గరిటతో ముందుగానే కలపడం వల్ల అవి విడిపోయే అవకాశం ఉంది. సో అవి వేగే వరకు వెయిట్ చేయండి. కొంచెం డార్క్ షేడ్ వచ్చే వరకు వేపండి. అవి వేగాక తీసి ముందుగా చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేయండి. అవి కొంచెం కూల్ అయ్యాక పాకం స్వీట్కి బాగా పట్టాక తీసి సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదేనండి, ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే జ్యూసీ బొంబాయి రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా? ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.